ఇప్పుడే మనకు వెదర్ రిపోర్ట్‌తో మేము ముందుకొచ్చాను. మనం చూసుకున్నట్లయితే మరొక భారీ ఉపద్రవం అయితే ముంచుకు రాబోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఉత్తర భారతదేశం నుంచి భారీ అల్పపీడన ప్రభావం అయితే దేశానికి రాబోతుందనమాట. ఒక పక్కన మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణలో ప్రజెంట్ అయితే ఎండలు కాస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఉత్తర భారతదేశంలోని హిమాలయాల దగ్గర నుంచి ఒక అల్పపీడనం అయితే వస్తుందనమాట. ఇది చైనా నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక రాగల 24 గంటల్లో మరింత వేగంగా దేశం సైడ్ అయితే దూసుకొస్తూ ఉందన్నమాట. అయితే దీని ప్రభావంతో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిమాలయాల చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఈ అల్పపీడన ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక మనకి ఏపీకి, తెలంగాణకి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీలో మనం చూసుకుంటే ఏపీ, తెలంగాణలో దీనికి సంబంధించి వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాగల 48 గంటలు అంటే మనకి మంగళవారం, బుధవారం కూడా ఎక్కడా కూడా దీని ప్రభావంతో వర్షాలైతే వచ్చే అవకాశాలైతే లేవు. అయితే కొంతవరకు మనకి ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఏజెన్సీలో మాత్రం దీని ప్రభావం అయితే ఉంటుందన్నమాట. చలిగాలి తీవ్రత ఉంటుంది. సో, అంతకు మించి పెద్దగా అయితే ప్రభావం అయితే ఎక్కడ ఉండదని చెప్తున్నారు. ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఇలాగే ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని